నమస్కారం ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉంది। కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం। కేంద్ర హోంమంత్రి అమిత్ షా। మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి ఘాట్ జ్ఞానభూమి వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు। విశాఖ 1వ పట్టణంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పనిచేస్తున్న 3 ఉద్యోగులకు కరోనా పాజిటివ్। అప్రమత్తమైన అధికారులు। శ్రీకాకుళం జిల్లా జులుమూరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి కృష్ణదాస్। భారత మాజీ ప్రధాని పివి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి। ఢిల్లీ పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు। ఢిల్లీలో 30,000 బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు। కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు। ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు। करना चाहता हूं कि मोदी जी के नेतृत्व में दोनों जंग जीतेंगे, परंतु आज मैं सिर्फ कोविड और विशेषकर दिल्ली की कोविड की परिस्थिति के लिए बात करने के लिए आपके सामने हूं, क्योंकि विगत 2 सप्ताह में दिल्ली में बहुत सारे कदम उठाए गए हैं, कोऑर्डिनेशन भी बढ़ा है और धीरे धीरे स्थिति को हम सुधारने का प्रयास कर रहे हैं। मगर कुछ चीज़ें ऐसी हैं जो दिल्ली की जनता से साझा करना जरूरी है और जागरूकता की दृष्टि से भी ये जरूरी है और उनको जो करना है उसके लिए भी जरूरी। इसलिए आज विशेषकर दिल्ली के कोरोना वायरस की स्थिति पर, संक्रमण के फैलने की स्थिति पर और देश के कोरोना वायरस संक्रमण पर ही बात करेंगे, एक लिमिटेड सब्जेक्ट पर बात करेंगे। जी, दिल्ली के बारे में आप कह रहे थे तो मैं दिल्ली से ही सवाल करती हूँ कि दिल्ली की तुलना जो है वो वुहान से की जा रही है कि बेड नहीं है, टेस्टिंग नहीं है और जनता में एक रोष भी है, घबराहट भी है कि తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఎస్ఐవై ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అమోనియం గ్యాస్ లీక్ అయిన సంఘటనలో ఆ సంస్థ జనరల్ మేనేజర్ మృతి చెందగా మరో 3 వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారని వర్ల రామయ్య పేర్కొన్నారు। ఈ డిస్టిలరీ లీజ్ ఎస్పీఐ ఆగ్రో నుంచి లీజుకు తీసుకోబడినది, పత్రికలు అర్థం చేసుకోవాలి, తీసుకోబడినది ఎవరు చేత తీసుకోబడినది? ఒక పెద్ద ఎంపీ గారు దాన్ని తీసుకొని బినామీ పేర్లు పెట్టారనేది నంద్యాలలో అందరికీ తెలుసు। నంద్యాలలో కొంచెం ఈ మద్యం వైపు మొగ్గు చూపే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు। ఈ స్వర్గ ద్వారాలు తట్టే వారికి బ్రహ్మాండంగా తెలుసు। స్వర్గ ద్వారాలు తట్టేవాళ్ళు అంటే హెవెన్స్ డోర్ విస్కీ తాగే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా తెలుసు। ఎవర్రా ఇప్పుడు మన స్వర్గానికి తలుపులు తెరిచే మన మందు తయారు చేసేది ఎవరంటే ఆ ఎంపీ గారు అని చెబుతారట అక్కడ। నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఎవరు ఆ ఎంపీ? స్వర్గద్వారాలు తెరిచే మందు తయారు చేస్తున్న ఆ ఎంపీ పేరేమిటో బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున। ఆ కంపెనీ ఎంపీ గారు లేకపోతే ఆయన అంతేవాసులు లేకపోతే ఆయన బినామీలు వాళ్ళు తీసుకున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి ఘాట్ జన్మభూమి వద్ద రిపీట్। మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి ఘాట్ జ్ఞానభూమి వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు। అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పివి నరసింహారావు నవభారత నిర్మాతల్లో ఒకరని, ఆయన నెహ్రూకు సమాంతర వ్యక్తి అని పేర్కొన్నారు। అప్పగించడమే నిజమైన సంస్కరణశీలి యొక్క లక్షణం, అది పివి గారిలో పుష్కలం ఆచరించి చూపెట్టినారు। అది మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర। తెలంగాణ ముఖ్యమంత్రిగా పివి గారు చేపట్టినటువంటి మరొక గొప్ప సంస్కరణ
చాలా చక్కగా దాన్ని అమలు చేసినారు. ఆ సందర్భంలో కూడా వారి మీద తీవ్రమైన విమర్శలు, తీవ్రమైనటువంటి చర్చలు, క్రిటికల్ చేయడం, కాంట్రవర్షియల్ చేయడం. కానీ ఆయన వెనకాడలేదు, భయపడలేదు. అది చాలా నిశ్చలమైనటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి పివి గారు. గెలుపులో ఓటమిలో ఎప్పుడు కూడా ఒకే రకంగా నిశ్చలంగా తను అనుకున్న దాన్ని, తను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తి. తెలంగాణ సాయుధ పోరాటం ఆయన మదిలో ఉంది. ఆయన రాసినటువంటి గోలరామవ్వ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుణ్ణి ఏ విధంగా గోలరామవ్వ కాపాడిందో అద్భుతంగా చెప్పినారు. జాగీర్దార్ వ్యతిరేక పోరాటం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ సిమెంట్ కర్మాగార సంస్థపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకొక కుంభకోణం సరస్వతి ఇండస్ట్రీస్ పేరు మీరు అందరూ కూడా వినే ఉంటారు. గత కొద్ది కాలంగా అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ చెందినటువంటి సిమెంట్ కర్మాగారం, అదేవిధంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్కి సంబంధించి నీటి కేటాయింపులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి లీజుని పొడిగించినటువంటి విషయం కానివ్వండి, ఆ భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అంశాలు మనం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మనం వింటూ ఉన్నాం. మరి ఈ కంపెనీలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి భాగస్వామ్యం వారి ఎనెక్సర్ 1లో, అదేవిధంగా వైఎస్ భారతీరెడ్డి గారికి కూడా మరి దీనికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో భాగస్వామ్యం ఉన్న విషయాన్ని ఎనెక్సర్ 2లో వారి ఎలక్షన్ అఫిడవిట్లో భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక తెలుగువారు దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ దేశ అత్యున్నత స్థాయికి ఎదిగి దేశమే గర్వించేలా ప్రధానమంత్రి అయ్యారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఉద్దండులు, రాజకీయ పండితులు అనేకులు దేశ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించిన మన తెలుగువాడు తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు గారికి ఉన్న ప్రత్యేకత వేరెవరికి లేదనే చెప్పుకోవచ్చు. ఒక తెలుగువాడు ఈ భారతదేశాన్ని అత్యంత సమర్థంగా, అత్యంత ప్రజామోదయోగ్యంగా పరిపాలించగలరు అని నిరూపించిన నాయకుడు పివి నరసింహారావు గారు. 1991లో కేవలం 244 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో 5 ఏళ్ల పాటు నిలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా కాపు సామాజిక వర్గంలో ఉన్న మహిళలను గుర్తించి వారికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కాపు నేస్తం పథకంపై వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టారు. 540 కోట్ల 19 లక్షలు. విదేశీ విద్యా దీవెన కింద 121 కోట్లు, విద్యాంజలి స్కీమ్ కింద 30 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక 35 కోట్లు, కాపు భవనాలకు 21 కోట్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్గా 30 కోట్లు. మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కాపులది ఆ రోజు ఏ విధంగా చూపించారు దీంట్లో కాపు కార్పొరేషన్లో చెప్పమనండి. ఆ రోజు తప్పుగా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ అంటే ఆ రోజు స్టడీ చేయలేదా? ఆ రోజు ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోలేదా?
మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా వక్రీకరణ ప్రారంభించాడు ఆయన? ఈ వక్రీకరణకి అసలు ఏమిటి రూట్ కాజ్? ఏదో వక్రీకరించి ఈ ప్రభుత్వం ఏదో ఇస్తానన్నది కాపులకు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. పూర్తి సమాచారం తెలుసుకుని ఒక పార్టీ నాయకుడు ఢిల్లీలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ లడఖ్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. సైనికుల శౌర్యమే భారతదేశ బలమని స్పష్టం చేశారు. సైనికుల కుటుంబాలు వారి త్యాగాలు గర్వంగా ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. अपना आधा सफर अब पूरा कर लिया है। इस दौरान हमने अनेक विषयों पर बात की। स्वाभाविक है कि जो वैश्विक महामारी आई, मानव जाति पर जो संकट आया, उस पर हमारी बातचीत कुछ ज्यादा ही रही। लेकिन इन दिनों मैं देख रहा हूं लगातार लोगों में एक विषय पर चर्चा हो रही है कि आखिर ये साल कब बीतेगा। कोई किसी को फोन भी कर रहा है तो बातचीत इसी विषय से शुरू हो रही है, ये साल जल्दी क्यों नहीं बीत रहा। कोई लिख रहा है, दोस्तों से बात कर रहा है, कह रहा है कि ये साल अच्छा नहीं है। कोई कह रहा है 2020 शुभ नहीं है। बस लोग यही चाहते हैं कि किसी भी तरह से ये साल जल्द से जल्द बीत जाए। साथियों, कभी कभी मैं सोचता हूं कि ऐसा क्यों हो रहा है। हो सकता है ऐसी बातचीत के कुछ कारण भी हो। 6-7 महीना पहले ये हम कहाँ जानते थे कि कोरोना जैसा संकट आएगा और इसके खिलाफ ये గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని మాచాయపాలెం గ్రామానికి చెందిన 25 మంది గిరిజనులు గత 20 సంవత్సరాలుగా పిడుగురాల పరిధిలోని కోనంకి గ్రామ అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని జీవో విడుదల చేశారు. కొంతమంది గిరిజనులకు పట్టాలు ఇచ్చారని ఇదే జీవోను అనుసరించి ఎఫ్ఆర్సీ కమిటీ అయిన మాచాయిపాలెం గ్రామ నిరుపేదలైన గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కోనంకి అటవీ శాఖ అధికారికి మొరపెట్టుకున్నా మాగుడు పట్టించుకోవడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించి మాకు పట్టాలు ఇప్పించాలని ఎఫ్ఆర్సీ కమిటీ ప్రెసిడెంట్ బానావత్ బాలాజీ నాయక్, మూడావత్ నాగేశ్వర్ నాయక్, చిన్న లక్ష్మీబాయి, మంగమ్మ ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం. మీ పేరు? గిరిజనులు. నా పేరు బాలాజీ నాయక్. పోతే 30 సంవత్సరాల నుంచి పిడుగురాల సెక్షను, కోనంకి బీటు, మాచాయపాలెం దగ్గర ఇది చుట్టుబండ దగ్గరలో ఆ ఫారెస్ట్ భూమిలో మేము 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దానికి మేము అందరికీ ఎంతమంది సాగు చేసుకుంటున్నారు? ఎంతమంది సాగు చేసుకుంటున్నారు? 26. ఏం జరిగింది? ఎంఆర్ఓ ఆఫీస్కి కాగితం పెట్టాము, పిటిషను, ఆర్డీఓకి పెట్టాము, ఎమ్మెల్యే గారికి పెట్టాము, అన్నీ చేశాము. చేస్తే అది మాకు ఇప్పుడు మా బీట్ ఆఫీసరు ఏం పేరు? ఆయన పేరు అమీర్. మాకు కాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేసి చివరికి రిజెక్ట్ చేసిండు. ఎందుకనంటే ఆయనకు మా మీద కరుణ లేదు, లేకపోవటాన ఇదంతా జరుగుతుంది. పోతే ఇంకోటి గుంటూరు జిల్లా గురజాల మండలం పాత అంబాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త విక్రమ్ పై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చడాన్ని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు చిలుముల దుర్గారావు తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం నేపథ్యంలో అధికారిని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడి హత్య వరకు వెళ్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుందని తీవ్రంగా తప్పుపట్టారు. విక్రమ్ పై దాడి చేసి హతమార్చిన దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా చిలుముల దుర్గారావు డిమాండ్ చేశారు. గురజాల మండలం అంబాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టు అక్కడున్న రెడ్డి సామాజిక వర్గానికి ధీటుగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి దళిత నాయకుడు ఎవరైతే సోదరుడు విక్రమ్ ఉన్నారో
వారితో పాటు ఒక ముగ్గురు ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా మరి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది దళితుల్ని మరి రెచ్చగొట్టి అదే సామాజిక వర్గం వాళ్ళతోటి దాడి చేయించాలనే కుట్రలో భాగంగా మరి ఎలక్షన్ అనంతరం గ్రామం వదిలి హైదరాబాద్ వెళ్లి తన జీవనం సాగిస్తున్నటువంటి మరి సోదరుడు విక్రమ్ మరి మిగతా సోదరుల్ని కావాలని కక్షపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారైనటువంటి విశాఖ 1వ పట్టణంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ దేవాలయం ఎదురుగా పూజా సామాగ్రి విక్రయ దుకాణాలు చుట్టుపక్కల నివాసితులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా భయం పట్టుకుంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఆలయం నుంచి 108 అంబులెన్స్ వాహనంలో క్వారంటైన్ కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బీజేఆర్ నగర్ చెందిన వడ్లకుండ రవికుమార్ హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో మరణయాతనపై యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఊపిరాడక పడిన నరక వేదన గురించి చెబుతూ సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఆ ఆవేదన తండ్రికి చేరకముందే కన్నుమూశాడు. ఊపిరి ఆడతలేదంటే కూడా చెప్తే తినకుండా బెల్ట్ బంద్ చేసిర్రు. బతలాడు పడతా చాలా అయింది. ఇప్పటికి 3 గంటలు అయింది డాడీ, నాకు ఊపిరి ఆడతలేదు, గుండె ఆగిపోయింది, కిందికి ఆగిపోయింది, ఊపిరి ఒకటే కొట్టుకుంటుంది డాడీ. బాయ్ డాడీ, బాయ్ అందరికీ, బాయ్ డాడీ. విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బ్యాగ్లో భారీగా నగదు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నగదును పట్టుకున్నారు. బ్యాగ్లో 50,38,000 నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయదేవ నగల దుకాణంకు సంబంధించిన యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ దగ్గర క్లర్క్ గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి 210 పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం 200 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా మలిదశ ఉద్యమం నిర్వహణకు చేయవలసిన కార్యాచరణ గురించి అన్ని రాజకీయేతర పక్షాలతో కలిసి గుంటూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడారు. ఈరోజు విద్యార్థులు పదవులు కానివ్వండి, విదేశీ విద్యార్థులు కానివ్వండి, పరిశ్రమల గురించి కానివ్వండి, బడ్జెట్ ప్రస్తావన లేదు. అలాగే న్యూ క్యాపిటల్ 500 కోట్ల రిలీజ్ చేస్తున్నాం. అది ఏ రాజధానికి రిలీజ్ చేస్తున్నారు? ఏ రాజధానికి రిలీజ్ చేస్తున్నారు? ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. వాటి కేటాయించారా? ఈరోజు కరెక్ట్గా 4 వీలర్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. దానికే సరిపోతుంది. రాజధాని రైతులు కౌలేదు, 200 కోట్లు కౌలు లేదు. మీరు ఇచ్చిన 500 కోట్లు దీనికి రీతిస్తారు. దీన్ని ఏం కేటాయించిన స్పష్టం లేదు ఈరోజు కూడా. కాబట్టి ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు భాగస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖండించాల్సిన ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
నాయకులు పట్టాభి గారు కూడా ఈ సభ సమాధానం ఉంది. శ్రీకాకుళం జిల్లా జలమూరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి కృష్ణదాస్ భారత మాజీ ప్రధాని పివి సత్త జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర మేధావి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని పేర్కొన్నారు. తెలుగు వాణి సత్తా చాటిన ధీరోదాత్తుడు పివి నరసింహారావు. ఆయన స్ఫూర్తి మా నాయకుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోనూ కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిలోని అన్ని వ్యవస్థలు గాడిన పెట్టిన జగన్ కూడా పివి కోవలకి వస్తారని అన్నారు. మరి మీ అందరూ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు, ప్రత్యక్షంగా చూశాను. మరి నేను రాజకీయాల్లోకి మీ అందరికీ కూడా చెప్పాలంటే కొంత రాజకీయాల్లో చిన్నవాడిని. నేను కొంతకాలం ఉద్యోగం చేసి కొంతకాలం వ్యవసాయం చేసుకొని మరి మధ్యలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముందు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. అంతకుముందు మీతో పాటు నేను కూడా ఒక కార్యకర్తల మా తమ్ముడు వెనక మా బావగారి వెనక మరి పెద్దలు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని నేనైతే ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాను. అతని ఆలోచన సరళి, అతని ముందు చూపు, ప్రజల పట్ల అతను కూడా అకుంఠితమైన బాధ్యత, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా చేరువైపోతాడు ఆయన. మనం కాదనుకున్నా రేపు నేను వద్దన్నా సరే జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయాలని మీ అందరికీ నేను తెలియజేస్తాను, నా పార్టీకే. అయితే ఆ సందర్భం రాదు. నేను బతికుంటుండగా ఇప్పుడే మా చైతన్యం చెప్పాడు, 100కి 100 పాలు ఖాయం. నేనే కాదు, నా పిల్లలే కాదు, మీరందరూ నాకు పిల్లలే, నాకు సహచరులే, నాకు నా శ్రేయస్కోరినటువంటి వాళ్ళు. మీరెవ్వరు కూడా ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి వెనక వైఎస్ఆర్ పార్టీతో ఉండాలని మీ అందరికీ హృదయపూర్వకంగా. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తెనపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైసీఐ మారయ్య బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రలో రాష్ట్రంలోనికి అక్రమంగా మద్యం తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సత్తెనపల్లి ఎక్సైసీఐ మారయ్య బాబు మీడియాకు వివరించారు. అతని యొక్క లారీ, హెచ్ఆర్ లారీ, మినీ లారీ, ఈ మినీ లారీలో ఇతను గుంటూరులో నుంచి మిర్చి యార్డ్ నుంచి మిర్చి తీసుకెళ్ళి హైదరాబాద్లో ఇచ్చేసి మార్గమధ్యంలో వస్తూ దామరచెర్లలో దర్గాకు వెళ్ళే దారిలో ఉన్న శివసాయి వైన్స్లో 4 పెట్టెల మద్యం, అంటే 24 ఫుల్ బాటిల్స్, 2 పెట్టెల్లో ఫుల్ బాటిల్స్, 12 24 మ్యాన్స్ హౌస్ బ్రాందీ, అలాగే 96 2 పెట్టెల్లో 2 బాక్సులు, 2 కార్టూన్స్ మ్యాన్సన్ హౌస్ 96 బాటిల్స్, ఇవన్నీ ఒకేసారి అక్కడ కొనుక్కొని అవి తీసుకొని గుంటూరులో ఉన్న 2 వ్యక్తులు, అంటే అతను బాలాజీ నాయక్, అతని డ్రైవరు పగడాల నరసింహారావు, వీళ్ళిద్దరూ కలిసి తీసుకొని వస్తూ రిటర్న్లో ఈ గుంటూరులో ఉన్న చెన్నంశెట్టి హనుమంతరావు ఇతను బైకు, తర్వాత పొడపాటి బుల్లిబాబు అనే అతను ఈటీఓస్ కారు, ఈ 2 వేసుకొని వచ్చి వాళ్లకు. గుంటూరు జిల్లా శావలాపురం మండలం కనుమర్లపూడి గ్రామంలోని పీడబ్ల్యూడీ కాలువ మీద బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు సభలో మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. చాలా సంతోషం. శావలాపురం మండలం మా సొంత మండలం. నేను గతంలో కూడా చెప్పాను, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా కానీ మీరు నాకు తెలియపరచండి అని చెప్పాను. అదేవిధంగా దాదాపుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి మనసుతో ఇవాళ ఫిజికల్పాలెం బ్రిడ్జి, అది ఎప్పటి నుంచో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో నాయకులు వచ్చారు, ఎందరో వచ్చారు, చూశారు, చేసిన వారు లేరు అని ఆ పెద్దలందరూ నాకు తెలియపరచడం జరిగింది. నేను మనం దాన్ని పూర్తి చేద్దాం అని నేను చెప్పడం జరిగింది. కానీ పెద్దలందరూ కూడా అలాగే చెప్పారు. బ్రహ్మనాయుడు గారు మరి మీరు ఎలా చేస్తారో అని కూడా మన వాళ్ళందరూ, మాజీ సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా మాకు తెలియపరచడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో వారు చెప్పగానే ముందు
పుస్తకలపాలెం కనవర్లపూడి కొండల గారు వాళ్ళు కర్మలపూడి పెద్దలు కూడా అలాగే చేశారు. ఈ రెండు బ్రిడ్జిలకు ముందు నేను అప్లై చేసుకోవటం జరిగింది. ఇంకా కూడా కనవర్లపూడికి ఆ పై భాగాన కొత్తలూరు గురవరపేట అక్కడ కూడా ఒక బ్రిడ్జి కావాలన్నారు. అటు పెద్ద కంచెల దగ్గర కూడా ఒక బ్రిడ్జికి వీటన్నిటికీ కావాలని వాటికి కూడా అప్లై చేశాం. అప్పటికే కరోనా లాక్డౌన్ విధించడం జరిగింది. అందువల్ల ఆ బ్రిడ్జిలు ఈ టైంలో మనం శాంక్షన్ చేసుకోలేకపోయాం. కానీ పుస్తకపాలెం కనవర్లపూడి ఈ రెండు 70 లక్షలతో మరి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఎప్పటి నుంచో మన రైతులు ఈ బ్రిడ్జిలో నుంచి వెళ్ళాలంటే మన అక్క చెల్లెమ్మలు కూడా నడుము లోతు పైగా వచ్చే నెలల్లో నుంచి ఈ వైపుకు రావాలంటే అది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉంది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి ఘాట్ జ్ఞానభూమి వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. విశాఖ 1వ పట్టణంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పనిచేస్తున్న 3 ఉద్యోగులకు కరోనా పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు. శ్రీకాకుళం జిల్లా జులుమూరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి కృష్ణదాస్. భారత మాజీ ప్రధాని పివి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.